ఒకటి నేను అడగను, ఇప్పుడు చెప్పాలి మీకు. నేను ఇక్కడ నిజంగా ఢిల్లీ పెద్దలు దీపాదాస్ మున్షి నా బెంగాలు కాలికి ప్రతిరూపంగా ఉన్నది. నేను అక్క అంట, ఆమె బైసాబ్ అంటది. ఆ తల్లి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి, బైసాబ్ నీకు గవర్నర్ కోట నుంచి సోనియమ్మ చెప్పింది, నా మాటగా నీ చెవు మీద వేస్తున్నాను. కాదు ఇదే కాకపోతే, ఇది నీకు నచ్చకపోతే క్యాబినెట్ ర్యాంకులో నీకే ఇష్టమైందన్న కోరుకుంటే ఏ పదవన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కాదంటారనే నమ్మకంతో నేను అమ్మ దగ్గర కూర్చుండి నీకు కాల్ చేస్తున్నా అని చెప్పినప్పుడు, అమ్మ నాపై గల మీ ప్రేమకు నేను నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. కానీ నేను ఇక్కడికి మంచి బాటలు చెప్పాలి. అక్క, సింహాన్ని సింహంగా బతకనియండి అక్క, కుక్క బిస్కెట్లు వేయకండి. కుక్క బిస్కెట్లు వేసుకునేటోళ్ళు నన్ను కుక్క బిస్కెట్ల కింద కుక్కలను జతగట్టుకుంటాయి. సింహమే గాని గ్రామసింహం కాదు కదా, అంతే కదా, కవిసింహమే గాని గ్రామసింహం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి నాన్న, మేము మావాడు ఏదేదో మాట్లాడుతున్నారు కదరా, ప్రకృతి ధర్మంగా కోకిలకు గూడు ఉండదు అన్న. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పి చిన్న మాట, కోకిగూట్లో పుడుతుంది, కోకిల కలిపి కోకిలను కంటాయి. ఎప్పుడన్నా ప్రకృతి ధర్మాలలో కోకిల కాకయిందా? లేదు. నేనే కన్నా అని లోకమంతా అరిసిన కాకి ఎప్పుడన్నా కోకిలైందా? కాకే కోకిలే అన్నారు కదా. ఇది నా పుట్టుకరా, ఎప్పటికీ కోకిలే, కవి కోకిల. ఇది నా పుట్టుక తమ్మి, ఇది నా పుట్టుక తండ్రి. అన్న, రేవంత్ రెడ్డికి నువ్వంటే ఎందుకు అంత ఇష్టం? నాకు కూడా రేవంత్ రెడ్డి అంతే ఇష్టం. ఎందుకు అంటున్నా? ఈ రెండు ఒకసారి చెప్పాలి, అందుకు అడిగారు. చెప్పనా? తను ముఖ్యమంత్రి కాకముందే మునుగోడు ఎలక్షన్లప్పుడు తన పాట జయ జయ తెలంగాణ ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తదనంతరం మాట్లాడిండు. అంతకు మునుపు కూడా పోయిన ఎలక్షన్ల ముందు కూడా మా డాక్టర్ శ్రవణ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మా రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం. కాదు పోయిన ఎలక్షన్ల నుంచి ఉన్నప్పుడు కూడా బీజేపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇదే రాష్ట్ర గీతం అని పెట్టుకున్నారు. ప్రాథమికంగా టిఆర్ఎస్ కూడా మా గీతం అనే పెట్టుకున్నారు. తదనంతరం వాళ్ళు దిశలు మార్చుకున్నారు. దిక్కుమాలిన తనం వాళ్ళకు వదిలేద్దాం అన్న. ఈ పాటను మేము రాష్ట్ర గీతంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు మేము రేపటి నుంచి సభలల్లా పాడుకుంటాం. దీన్ని ఎలా చేద్దాము, దీనికి ఎవ్వరు సంగీత దర్శకులైతే బాగుంటుంది అని మాట్లాడినప్పుడు, ఇది నాకు తెలిసి దేశంలో ఒకే ఒక్క సంగీత దర్శకుడు ఉన్నాడు, కేరళలో శరత్ అని. ఆయన 100కి 100 బాలు సరిపోతాడు. కాదు తదనంతరం తెలుగువాడంటే కీరవాణి గారే సరిపోతాడు. కానీ ఆయన 666 పని మీద ఊపిరి జలపకుంటున్నప్పుడు అద్దంకి దయాకర్ను హీరోగా పెట్టి ఏదో సినిమా వస్తుంది నాన్న, ఇంకా రిలీజ్ కాలేదనుకుంటుంది. మురళి అని ఆ పిల్లగాని ఇంటి పేరు నాకు తెలియదు. కానీ అందులో గదరన్న ప్రధాన పాత్రగా కర్మకర్త క్రియగా గదరన్న అన్ని సంగీత సాహిత్యాలను ఆయన చూశాడు. ఆ సినిమాకు సచ్చి ఎలో కానబోయాడు తండ్రి. నేను ఇప్పుడు తలుచుకుంటున్న తలపోతగా నేను గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నా. ఈ కీరవాణి ఈ పాటకు సంగీత దర్శకు తెలుగువాడైతే చెప్పురా అంటే, నేను కీరవాణి అంటే గదేందిరా మనవడేనా, వాడు మన తమ్ముడేనా అని గదరన్న. అంటే ఆయన ఆంధ్రావాడు, ఇది తెలంగాణ అనేది లేదు, దాని సమాధానం వచ్చింది ఇప్పుడు. దానికి లేదు. అప్పుడు గదరన్న అన్నాడు, అరే అద్దంకి నువ్వు కీరవాణి తోటి మాట్లాడన్న చెప్పిండని. ఆయన కొద్దిగా ఆరోగ్యం అటు ఇటు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఆయనకు. అయినా వాడు నా పాటను అవమానించిండు, నా పాట కవులను అవమానించిండురా. ఈ పాట తల వంచలే ఏ రోజు, రేపు కూడా వంచొద్దు. ఇది తలెత్తుకొని సగర్వంగా నిలబడాలంటే కరెక్ట్గా కీరవాణి దీనికి 100కి 1,000 బాళ్ళు సరిపోతాడు, నేను వాడికి చెప్తాను అని గద్దరు సూచించడం వల్ల షరతొద్దు మద్రాసుకి ఏమురుకుతామని ఆ మాటను అన్న మీరేది చెప్పితే నేను దానికే ముఖ్యమంత్రి కాలే రేవంత్. అప్పటికి చాలా ఏడాదిని అర్థం ముందు, 1 సంవత్సరన్నర కాలం ముందు ఎలక్షన్లప్పుడు అన్నప్పుడు నేను బాగా ఆలోచించి నన్ను రేవంత్ కలిసింది కూడా. అప్పుడే రేవంత్ కలిసినాడు కూడా నాకు చెప్పిండు, అన్న మనం అధికారంలోకి వస్తున్నాం, ఈ గీతమే రాష్ట్ర గీతం చెప్తున్నాం అన్నప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పాను, మన ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, మీరు అధికారంలోకి వస్తారయ్యా రారు అని నేను అంటలేను కదా, సారు మీకు మంచిగా బాటలేసి పెట్టిండు, హాయిగా వస్తారు, మీ ముఖ్యమంత్రి ఎవరు అని ఆ రోజే అడిగిన. అన్న దాన్ని కూడా వెనకసి వదిలేద్దాం, ఇదే మన పాట, ఇది ఏం చేస్తావో నువ్వు చెయ్యి, దానికి సమయం వచ్చినాడు
పిలుపు వస్తుంది నీకు, ఆ రోజు మాత్రం కాదనకు అనే నేపథ్యంగా అన్నప్పుడు సంవత్సరన్నర కాలములో మేము కలిసింది ఒకేసారు నాన్న. సంవత్సరన్నర కాలం కింద కలిసినాము. సారు మీద ఇద్దరము కలిసి 2 సింహాలు కలిసి. అది కాదన్నా, రేవంత్ రెడ్డికి నువ్వంటే ఎందుకు ఇష్టము? రేవంత్ రెడ్డి అంటే అదే చెప్తున్నా, శత్రు మిత్రుడే. 2 సింహాలు ఏకమై మదగజం మీద దుంకితే నిన్న అమ్మ రుణం తీర్చుకున్నావు నాన్న. నా అమ్మ రుణం, నా అమ్మకు బట్టిన దరిద్రం మొదలగొట్టడానికి రేవంతు నాకు మామూలుగా ఇముడలే నా దేహములో. నేను కూడా అదే రీతిగా తనకు అయ్యా ఏం చేసినా నేను రేవంత్కు చిన్న ఇంటర్వ్యూ చేసిన, 4 ఓట్లు వేసేటందుకు చేసిన, అధికారంలోకి వస్తే కాదంటే చెప్పింది కదా ఎప్పుడో కాలజ్ఞానం చెప్పిన బిడ్డలారా మీకు. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగీరు కాదని చెప్పినట్టుగానే నేను 5 ఏళ్ళ ఏలుబడికో 10 ఏళ్ళ ఏలుబడికో సాయపడి ఉండొచ్చు. కానీ రేవంతు నాకు పాటకు పట్టము కట్టిన కీర్తి ఎన్నేళ్ళలో తెలుసా చర్మ? 1000 ఏళ్ళు. ఇదే నా అమ్మను చెరబట్టిన తనం. నా అమ్మ తెలంగాణ ఉద్యమము అతలాకుతలమవుతున్నప్పుడు నా తెలంగాణ 60 ఏళ్ళు ఎవరి చేతుల కిందనో బందీ కాబడితే 100 బలిదానాలు, కోట్లాది మంది రోడ్లెక్కితే వచ్చిన తెలంగాణ నేనే తెచ్చిన అనుకున్నని నేపథ్యాన్ని కూలదన్నడానికి 100కి 100 వాళ్ళు 7 ఏళ్ల మౌనం. ఎన్నోసార్లు హెచ్చరించిన మీరు ఇన్లే. ఎవడో అంటాడు కవి ప్రతిపక్ష హోదాలు ఉండాలి కదా. అవురా, ఇప్పుడు సారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు నేను సారు దిక్కుపోవాలా? మరి 10 ఏళ్ళు ఆ పాటకు జరిగిన అవమానమే కలిపిందంటావా? మళ్ళీ పాట కోసం కాదు, పాట సమస్య కాదు. అదే రేపు ఇంకోటి వచ్చి తీసి పారేసిన ఇగో ఏంటిక కింద సమానం. అదో పెద్ద పని కాదు నాకు. మీరు కాదంటే ఏం చేసిందో మీకు పాఠం చెప్పింది. మీరు రేపు వచ్చినాక కాదంటే మిమ్మల్ని ఏం చేస్తుందో కూడా ముందటి పాఠం మీకు అది చెప్తుంది. నానా కై కట్టడమే నాకు తెలుసు, అది ఉంటుందా పోతుందా అన్న బాధ నాకు ఉండదు. అంటే మీ ఇద్దరి ప్రేమ కడుగుతున్నారు మూలం. అక్కడ మూలము మేము కలిసిన సమయం కలిసి వచ్చింది.